అయితే కాళ్ళు పట్టుకుంటారు. లేదంటే జుట్టు పట్టుకుంటారు. ఇది పాకిస్తాన్ నైజం. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నప్పుడు దయ తలిచాం. కానీ జుట్టు పట్టుకుంటానంటే లాగి తన్నాం. ఇది మన వైఖరి. పాకిస్తాన్ విషయంలో భారతదేశం అనుసరిస్తున్న వైఖరి. ఒకప్పుడు సింధు జలాలు ఇచ్చాం. కానీ దానికి ప్రతిగా వాళ్ళేం చేశారు? ఉగ్రవాద దాడులు జరిపించారు భారతదేశంలో. కాబట్టే మనం సింధు జలాలు ఆపాం. ఇప్పుడు సింధు జలాలు ఆపిన తర్వాత పాకిస్తాన్ కొన్నాళ్ళు బతిలాడింది. కొన్నాళ్ళు బెదిరించే ప్రయత్నం చేసింది. సింధు జలాలు ఇవ్వకపోతే నెత్తుటి ఏరులు పారిస్తాం. అదే సింధు జలాల్లో భారతీయుల రక్తాన్ని పారిస్తాం. భారతదేశం మీద అణుబాంబులేస్తాం. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. నీ ఇష్టం వచ్చింది చేసుకోరా బై. నీకు చేతనైంది చేసుకోపో అని మనం చెప్పేశాం. సింధు జలాలైతే ఇచ్చేది లేదని చెప్పాం. ఇప్పుడు పాకిస్తాన్‌లో తీవ్రమైన ఇబ్బందులు. నీరు లేక, పంటలు పండక, తాగటానికి కూడా కొన్ని చోట్ల నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళ పట్ల దయ చాలచారుగా అంటే దయ తలిచాం కాబట్టే ఇన్నాళ్ళు వాళ్ళ వాళ్ళ నేల మీద నీరు పారింది. కానీ వాళ్ళ నేల మీద మనం నీరు పారిస్తే, వాళ్ళు మన నేల మీద రక్తం పారించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా అలాంటోడి పట్ల దయ ఎందుకు మనకి? అలాంటోడి పట్ల జాలెందుకు మనకి? ఇప్పుడు మోడీ సర్కార్ అలాంటోడి పట్ల దయ, జాలి అవసరం లేదు అన్నట్టుగా గట్టిగా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఇప్పుడే వాళ్ళేమంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో సింధు జలాలు ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. మనం ఒకటే కండిషన్ పెడుతున్నాం. మన ప్రభుత్వం ఇలా తేల్చి చెప్పింది. మీరు గనక పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నీ ఖాళీ చేపిచ్చి, ఉగ్రవాదం లేకుండా చేస్తే, అప్పుడు మేము సింధు జలాలు మీకు ఇవ్వటానికి సిద్ధం. కరెక్టేగా మరి. మనం ఇవ్వము అని చెప్పట్లే. ఇష్టం. కానీ మన మన కండిషన్ ఏంది? పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు ఉండొద్దు. ఉగ్రవాద శిబిరాలు ఉండొద్దు. ప్రభుత్వం వాటికి అఫీషియల్‌గా అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఉంచడం అనేది జరగొద్దు. ఇది మనం చెప్తున్నాం. మనం చెప్పేది కరెక్టేగా మరి. సో, పాకిస్తాన్ మరి ప్రజల్ని చంపుకోవడానికైనా సిద్ధపడిద్ది తప్ప, అంటే నీరు లేకపోయినా, అక్కడ ప్రజలు చచ్చిపోయినా పాకిస్తాన్‌కి పర్లేదు. వాళ్ళకి ఉగ్రవాదం మాత్రం కావాల్సిందే. వాళ్ళ పాలకులకి, అక్కడున్న రాజకీయ నాయకులకి, అక్కడున్న ఆర్మీకి ఉగ్రవాదం కావాల్సిందే. మరి ఎన్నాళ్ళు అలా బతుకుతారో చూద్దాం. థాంక్ యూ.